వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణగురవే నమః. అగ్రణీర్గ్రామణీ శ్రీమాన్ న్యాయో నేతా సమీరణః సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్ష సహస్రపాత్. శ్రీ విష్ణు సహస్రం 24వ శ్లోకంతో నామస్మరణ చేసుకుని భీష్మ ఉపదేశాన్ని విందాం. కామం అంటే కోరికలు, వాటిని పూర్తిగా వదిలిపెట్టడమే పూర్ణ సుఖానికి మార్గం అని విన్న తరువాత ధర్మరాజు, జీవితంలో కోరికలు పూర్తిగా అసలు లేకుండా ప్రవర్తించటం సాధారణ మానవులకు కష్టసాధ్యమైన పని కనుక ఏ విధమైన నడవడికతో దుఃఖం లేకుండా జీవించవచ్చు, దేనితో పరమపదం మోక్షం పొందవచ్చు అని సవినయంగా ప్రశ్నించాడు. దీనికి అజగర చరితం సరైన సమాధానాన్నిస్తుంది విను అని భీష్ముడు ఆ చరిత్రను వివరించాడు. అజగరం అంటే సాధారణంగా పెద్ద కొండ చిలువ అని అర్థం. కానీ ఇక్కడ ఒక వ్యక్తి పేరు భీష్ముడు చెబుతున్నాడు. అతడు ఒక వేదవేత్త. ప్రహ్లాదుడు ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళి శమ ప్రకారం అంటే మనోనిగ్రహం ఎలా సాధించాలో దాని స్వరూపాన్ని ఉపదేశించమని ప్రార్థించాడు. ఆ అజగర మహర్షి ఇలా చెప్పనారంభించాడు. ఈ జగత్తును ప్రాణులను చూస్తున్నప్పుడు అవి వస్తూ పోతూ ఉన్నట్లు నాకు స్పష్టంగా అర్థమవుతోంది. అది నా మనస్సులో ఎప్పుడూ మెదులుతూ ఉంటుంది. కనుక ఏవైనా వచ్చినప్పుడు సంతోషం కానీ పోయినప్పుడు దుఃఖం కానీ నాకు కలగదు. ఇదే శమం. నాలో ఈ గుణం శమం ఉన్నట్లు గమనించే కదా నీవు. దీని తత్వం చెప్పమని నన్ను అడిగావు. ఇంకా వివరంగా చెప్తాను విను. నాకు ఇదైతే మేలు, అదైతే కీడు, ఇది కావాలి, అది వద్దు, ఇలాంటి భావాలు నాలో లేవు. జరుగుతున్న దాన్ని మౌనంగా తీసుకుంటాను. ఆహార విహారాలు అవి మొదలుకొని అన్ని ప్రాపంచిక విషయాల్లోనూ నేను ఇదే పద్ధతిని పాటిస్తాను. పండగ భోజనమైనా, వట్టి తెలిక పిండి అయినా, మెత్తని హంసతూలికా తల్పమైనా, వట్టి రాతి నేల అయినా, చీనాంబరాలైనా, నారచీరలైనా నా మనస్సుకు భేదం తోచదు. నా ఇంద్రియాలు నామ రూపాలను ప్రత్యేకించి ఆకర్షణగా చూడవు. ఈ నా వ్రతాన్ని అజగర వ్రతం అంటారు. కొండ చిలువలాగా చలనం లేకుండా, మానసికంగా కదలకుండా, అన్నిటినీ చూస్తూ ఉంది లేదు అని అనుకోకుండా సంతోషంగా ఉండడమే అజగర వ్రతం. ఇదే కావాలి అనే మనస్తత్వం లేనందువల్ల నాకు మనస్సు తేలిగ్గా ఉంటుంది, ఎప్పుడూ తృప్తిగా ఉంటుంది. నిత్యతృప్తి శౌచనిరతి తాల్మి సమత్వమారగలిగి చిత్సుఖానుభవము ప్రచురమగుట అజగరవ్రతమది విను. యజ్ఞదుర్లభంబు ప్రాజ్ఞభూమి, యజ్ఞదుర్లభంబు ప్రాజ్ఞభూమి. తృప్తి, శుచిత్వం, సహనం, సమభావం ఎప్పుడూ నిండుగా ఉంటాయి. ఈ దశలో జ్ఞాన సుఖానుభూతి, ఆ పరమాత్మానుభూతి అధికంగా ఉంటుంది. అందుకే ప్రాపంచిక ఆకర్షణల పట్ల నిర్లిప్తత ఉంటుంది నాకు. ఈ స్థితి ఎన్ని యజ్ఞాలు చేసినా లభించడం కష్టం. ఈ వ్రతం ప్రజ్ఞావంతులు, స్థితప్రజ్ఞులు మాత్రమే చేయదగింది. సాధారణులకు సులభంగా కనిపిస్తుంది కానీ అంత సులభంగా అందదు. శమం, మనోనిగ్రహం అంటే ఇది అని అజగర మహర్షి ప్రహ్లాదునికి చెప్పాడు. ధర్మరాజా, ఈ అజగర వ్రతాన్ని తన జీవితంలో ఆచరణలో పెట్టుకోగలిగే నేర్పరికి పాపం, భయం, కోపం, దుఃఖం వీటిని జయించడం పెద్ద కష్టమేమీ కాదు. మోక్షం కూడా సిద్ధంగా ఉంటుంది అన్నాడు భీష్ముడు. వింటున్న
అజాతశత్రుడైన ధర్మరాజుకు ఒక సందేహం కలిగింది. నాకు శాంతి లభిస్తుంది, నేను ముక్తుణ్ణి అవుతాను. అయితే నా వల్ల ఇతరులకు ఏం లాభం అనుకున్నాడేమో పితామహ. బంధువులను ఆదరించడం, కర్మలను ఆచరించడం, ధనం, ప్రజ్ఞ, వీటిలో ఏది మానవునికి లోకంలో ప్రతిష్టను, కీర్తిని కలిగిస్తుంది అని ప్రశ్నించాడు. గంగానందనుడైన భీష్ముడు స్వచ్ఛమైన దృష్టితో వివరించాడు. ప్రజ్ఞయ ప్రతిష్ట లాభము ప్రజ్ఞయ, నాకంబనంగ ప్రజ్ఞయ చూవే, ప్రజ్ఞయ కైవల్యంబును ప్రజ్ఞా సాధ్యములుగాని పనులుంగలవే. ప్రజ్ఞతోనే ధనలాభం, బంధుజనలాభం, కీర్తి రూపమైన స్వర్గలాభం, చివరకు ముక్తి లాభం అన్నీ కలుగుతున్నాయి. ప్రజ్ఞతో సాధింపరానిదేదీ లేదు అంటూ పూర్వం బలిచక్రవర్తి, ప్రహ్లాదుడు మొదలైన వారు ఈ ప్రజ్ఞతోనే శమం, మనశ్శాంతిని పొందారు. పూర్వం కాశ్యపుడు అనే ఉత్తమ వేదవేత్త కూడా ఒక ఉద్ధతుని రథం తాకి కింద పడిపోయాడు. అధికార గర్వము, ధనగర్వము తలకెక్కిన ఆ అధముని ప్రవర్తన కాశ్యపునికి అవమానంగా కనిపించింది. ప్రాణత్యాగం చేసుకుందాము అనేంత దూరం వెళ్ళాడు ఆయన. అలా అనుకుంటూ ఉండగా దేవేంద్రుడు ఒక నక్క రూపంలో వచ్చాడు. వారిద్దరి సంభాషణ ద్వారా కాశ్యపునిలో ప్రజ్ఞా ప్రబోధం జరిగింది. దాంతో ఆయన ప్రసన్న మనస్కుడయ్యాడట అని చెప్పి భీష్ముడు, ధర్మనందన, ఇలా పూర్వులెందరో స్థితప్రజ్ఞులై సుఖంగా శాంతితో ఉన్నారు. స్థితప్రజ్ఞత వల్ల అశుభాలు కూడా తొలగిపోతాయి. శతే పంచాశన్యాయమని ఒకటి ఉంది. అంటే 100 అనే సంఖ్యలో 50 మొదలైనవన్నీ ఉన్నట్లుగా లౌకికమైన అన్ని ఫలాలు లభిస్తాయి అనడంలో సందేహం లేదు. అందువల్ల మానవునికి ఉత్తమమైన లక్షణం ప్రజ్ఞ, అంటే శమం, మనోనిగ్రహమే అని ప్రబోధించాడు. ఓం నమో వెంకటేశాయ.